హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రస్తుత యాసంగి వరి సాగులో ప్రధాన సమస్యలు మరి వాటి నివారణ గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలో అందజేస్తాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో ఏమైనా కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని కొరకు మీ కొరకు అట్లాంటి వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మనము యాసంగి వరి సాగు చేసినప్పుడు అనేక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఈ వీడియోలో ముఖ్యమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి మీకు పూర్తిగా సమాచారం ఇస్తాను. సో ఇప్పుడు రైతులందరూ యాసంగి వరి నాటుకున్నారు. దాదాపు నాటుకొని 30 నుంచి 45 రోజుల పంట కాలంలో ఉంది. సో యాసంగి వరిలో ముఖ్యమైన ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అందులో కొన్నిటి గురించి మాట్లాడతాను ఇప్పుడు. సో మొదటి వచ్చేసరికి కాండం తొలిచే పురుగులు. ఈ పురుగుని మనం రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు. కొందరు కాండం తొలిచే పురుగు అంటారు, కొందరు మనకు మొగి పురుగు అంటారు, కొందరు కొన్ని ప్రాంతాల్లో ఊసపొట్టు అంటారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో తెల్ల కంకి అని అంటారు. ఇవన్నీ కాండం తొలిచే పురుగులే అన్నమాట. మనం రకరకాల ప్రాంతాల వారీగా దీన్ని పిలుస్తారు అన్నమాట. సో ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది వరికి. ఈ కాండం తొలిచే పురుగు అనేది ముఖ్యంగా మనకు ఈ వానాకాల సీజన్లో కూడా ఆశించడం జరుగుతుంది, అలాగే యాసంగి సీజన్లో కూడా ఆశించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పురుగు ఆశించడం వల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఇనిషియల్ దశలో కూడా ఆశిస్తుంది. నారు దశలో, తర్వాత నారుమడి నాటిన దశలో కూడా మనకు చాలా ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే కొన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా మనము నాటడానికి వారం రోజుల ముందు, అంటే నారు పీకి వారం రోజుల ముందు ఏం చేయాలంటే నారుమడిలో 2 గుంటల నారుమడికి 800 గ్రామ్ కార్బోఫిరాన్ 3G గుళికలు చల్లుకోవాలి. అది చల్లిన తర్వాత మనము వారం రోజుల తర్వాత నాటు పీకేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదేవిధంగా దీని అంటే సస్యరక్షణ చర్యలు, నివారణ చర్యలు చెప్తాను చూడండి. సో మనం నారు ప్రధానంగా పొలంలో నాటే ముందు ఏం చేస్తారంటే నారుని కోన భాగం కొద్దిగా తుంచేసి నాటుకోవాలి. అలా ఎందుకు చేయాలంటే ముఖ్యంగా ఈ పురుగు అనేది ఆకు కోన భాగంలోనే మనము దాని గుడ్డు యొక్క సముదాయం ఉంటుంది. కాబట్టి కొనని తుంచడం వల్ల ఆ గుడ్డు సముదాయం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఆ కోన భాగం తుంచేసి నాటుకోవడం మంచిది. అలాగే నాటిన తర్వాత మనకు 15-21 మంత్ లోపల ఏం చేయాలంటే మనకు 1 ఎకరానికి అంటే మామూలుగా 4 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి ఈ పురుగు ఉనికిని గుర్తిస్తూ ఉండాలన్నమాట. ఏం చేయాలంటే మనం వారం రోజులు అబ్జర్వేషన్ చేయాలి. ఆ లింగాకర్షణ బుట్టని తీసినప్పుడు చూసినట్లయితే అలా వారం రోజుల తర్వాత మనకు ఆ లింగాకర్షణ బుట్టల్లో దాదాపు 25 నుంచి 30 రోజుల్లో 30 మగ రేఖల పురుగులు ఉన్నట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి అలా చేసినట్లయితే మనం తొందరగా గుర్తించుకొని దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాగే తర్వాత మనకు జనరల్గా మార్కెట్లో ప్రధాన పొలం నాటిన తర్వాత 15-25 రోజుల లోపల కంపల్సరీ గుళికలు అనేది చల్లుకోవాలి. కార్బోఫ్రాన్ 3G గుళికలు దొరుకుతుంది. అది ఎకరానికి 8 నుంచి 10 కిలోలు అనేది గుళికలు 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. లేదంటే యూరియాలో కలిపి ఈ కార్బోఫ్రాన్ 3G గుళికలు మాత్రమే చల్లుకోవాలి. సో అలాగే ఇలా చేయాలి. అలాగే తర్వాత ఇంకా పురుగు అనేది ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేది దొరుకుతుంది. అది 400 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదంటే కొరాజిన్ అని దొరుకుతుంది, కొరాజిన్ కూడా పిచికారీ చేయొచ్చు. ఇలా చేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగుల యొక్క సమస్యని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మేజర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీనిని కంపల్సరీ చేసుకోవాలి ముందు గుర్తుంచుకొని. అదేవిధంగా యాసంగి వరి నాటు వేసినప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే అగ్గి తెగులు వస్తుంది ముఖ్యంగా.
సో ఈ అగ్గి తెగులు రావడం వల్ల చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ అగ్గి తెగులు అంటే దశలుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే నాటిన తర్వాత మనకు దాదాపు అప్పుడు కనబడుతుంది. అదేవిధంగా పిలిక దశలో కనబడుతుంది ఆకుల మీద లక్షణాలు. అదేవిధంగా మనకు గింజలు పాలు పోసుకొని గింజలు వచ్చే దశలో కూడా కనబడుతుంది. ఈ అగ్గి తెగులు అనేది చివరికి కోత దశలో కూడా మనకు మెడ విరుపు అని అంటాం, ఆ స్టేజ్ వరకు కూడా దాటుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ తెగులు వల్ల చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దీనిని గుర్తించుకొని వివిధ దశలో మనం గుర్తించుకొని దీనిని చూడాలి, కంట్రోల్ చేసుకోవాలి. సో దీని కొరకు నేను దీని లక్షణాలు నివారణ కొరకు ఒక వీడియోని అప్లోడ్ చేశాను. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో జనరల్గా మనకు ఈ తెగులు ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రత తక్కువ అవడం వల్ల ఎక్కువ తొందరగా వ్యాప్తి చెందుతుంది. అలాగే మనకు వాతావరణంలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఈ తెగులు ఎక్కువ ఆశించడం జరుగుతుంది. సో దీని నివారణ చర్యలు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అది ఒకసారి వీడియోని చూడండి. అదేవిధంగా మనకు మామూలుగా అంటే పొలానికి గడ్డి లేకుండా చూసుకోవాలి గట్ల మీద. అలాగే తర్వాత మనకు ఎక్కువ దీని ఉధృతి ఎక్కువ కనబడితే ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాన్కోజెబ్ 400 నుంచి 500 గ్రామ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మిశ్రమ ఫంగిసైడ్ అయినటువంటి ప్రొఫికోనజోల్, ట్రైసైక్లోజోల్ ఇవి కలిపి పిచికారీ చేసుకోవాలి 200 ml. అలా వీటి మనం కెమికల్ కూడా మనము స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు గింజలు వచ్చే దశలో కూడా ఆ గింజలు అనేది మనం నల్లబడి తాలు గింజల్లా ఏర్పడుతుంది. అదేవిధంగా కణుపుల దగ్గర నల్లగా మారి విరిగిపోవడం జరుగుతుంది. ఆ దశల వరకు కూడా చేరుతుంది. దాన్ని మనం మెడ వీర్పు అంటాం. కాబట్టి ఆ లక్షణాలు మనము ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కూడా మామూలుగా ఆకుల మీద అనేది నూలు కండెల ఆకారం మచ్చలు ఏర్పడుతుంది. అలా గమనించి వెంటనే మీరు చర్యలు చెప్పడం మంచిది. లేదంటే ఆ స్టేజ్ వరకు పోతుంది, చాలా నష్టాన్ని కలుగచేస్తాయి అన్నమాట. సో యాసంగి వరి నాటుకున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రధాన సమస్య ఏంటంటే మనకు జింక్ ధాతు లోపం కనబడుతుంది. ఇది కూడా యాసంగిలో ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ముదురు ఆకు కోనల్లో లేదంటే ఆకు మధ్య ఈనె ఇటువైపులా అంటే 2 వైపులా ఇటుక కలర్ మచ్చలు ఏర్పడతాయి, ఇటుక రంగుల మచ్చలు ఏర్పడతాయి. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే ఆకులు పెలుసుబారిపోతుంది, దుబ్బు అనేది సరిగా కట్టవు. అదేవిధంగా పెరుగుదల అనేది స్లో అయిపోతుంది. ఇలా అనేది ఈ మనకు వరిలో కనబడినప్పుడు ముందుగా అంటే ఆఖరి దుక్కిలో జనరల్గా మనకు ఖరీఫ్లో కానీ లేదంటే రబ్బీలో కానీ ఆఖరి దుక్కిలో ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ మనము కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ ప్రధాన పొలంలో వీటి యొక్క లక్షణాలు అంతా కనబడవు. ఒకవేళ ప్రధాన పొలంలో వీటి యొక్క లక్షణాలు ఏర్పడినప్పుడు మనము లీటర్ నీటికి 2 గ్రామ్ జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు యొక్క ఈ జింక్ ధాతు లోపం అనేది మనము నివారించుకోవచ్చు. సో దీని జింక్ లోపానికి మీకు లక్షణాలు చెప్పాను, నివారణ చెప్పాను. అలా మేజర్గా మనం యాసంగిలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ 3 రకాల ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను చెప్పిన కొన్ని పాయింట్ని ఫాలో అయ్యి మీరు నివారించుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. సో నేను ఇంతకుముందు వీడియోలో యాసంగి వరి కాండం తొలిచే పురుగులకు నివారణ మరి లక్షణాలకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అలాగే యాసంగి వరిలో అగ్గి తెగులు వాటి లక్షణాలు నివారణ కొరకు కూడా సపరేట్ వీడియో చేశాను. కాబట్టి మీరు ఆ వీడియోని చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది, మీరు అలా పాటించవచ్చు. ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా మంచి పాయింట్ చెప్పాను, అది కూడా పాటించవచ్చు. అదేవిధంగా జింక్ ధాతు లోపం కూడా ఎలా నివారించుకోవాలనేది కూడా చెప్పాను. సో ఈ పాయింట్ మీరు పాటించి మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ పంట పొలానికి ఈ తెగులు పురుగులు తర్వాత ఈ సూక్ష్మ లోపాలను నివారించుకొని అధిక దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదాలు.